హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దివ్యాస్ ఫుడ్ రెసిపీస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజటి వీడియోలో రెసిపీ వచ్చేసి ప్యాన్ కేక్ అండి. ఎంతో టేస్టీగా ఉండే ప్యాన్ కేక్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక ఎగ్ని పగలగొట్టుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇందులోకి కొద్దిగా సాల్ట్ తీసుకొని అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలిసిన తర్వాత షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇది 1/2 కప్ అండి. దీంతో 1.5 కప్పు తీసుకున్నాను. అలాగే 1 కప్ పాలని యాడ్ చేసుకోవాలి. షుగర్ మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే 1 స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 కప్ కంటే కొంచెం తక్కువ మైదాను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉండలు ఏం లేకుండా స్మూత్ పేస్ట్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. బాగా కలిసిన తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని కొద్దిగా ఇలా స్లోగా వేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత ఇలా బబుల్స్లా రావడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి తిప్పేసుకోవాలి. చూసారు కదా, ప్యాన్ కేక్ ఈ కలర్లోకి రావాలి. ఇప్పుడు ఒక 1 మినిట్ ఉంచి తీసేయాలి. సేమ్ ఇలాగే మిగతా ప్యాన్ కేక్స్ కూడా వేసుకొని కాల్చుకోవాలి. 2 వైపులా బాగా కాలిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే అలాగే చాలా ఈజీగా చేసుకోగలిగే ప్యాన్ కేక్ రెడీ అయిపోయింది. ఈ ప్యాన్ కేక్ పై హనీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. చాలా ఈజీగా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఈ ప్యాన్ కేక్స్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈవినింగ్ టైంలో స్నాక్ ఐటమ్ లాగా కూడా పిల్లలకి చేసి పెట్టొచ్చు. ఇంతేనండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన దివ్యాస్ ఫుడ్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.